నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న విశాఖ నగర వీధులు, నగర కూడళ్ళు, విభాగినులు, రహదారులు ఒక్కటేంటండి, అద్భుతాలకి ఆలవాలమైనటువంటి ఈ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం ఇప్పుడు మరిన్ని అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమవుతుంది. విశాఖపట్నంలో CII సదస్సు, ఇంటర్నేషనల్ సమ్మిట్ అండి. సుమారుగా 40 దేశాలు పైగా సుమారుగా 400 VIPలు అంటే పారిశ్రామికవేత్తలు ఒక చోట గ్యాదర్ అయ్యి అక్కడ అద్భుతాలు సృష్టించేందుకు ఒక ప్రణాళికాబద్ధంగా మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు తగు ఏర్పాట్లు అయితే విశాఖపట్నం వేదిక కాబోతుంది. దీనికి విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ వేదికగా నిర్ణయించారు. నవంబర్ 14, 15, 16 ఈ 3 రోజులు విశాఖపట్నంలో జరిగే ఈ తంతు కోసం ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గవర్నమెంటు, GVMC, మున్సిపల్ సిబ్బంది, పోలీసు యంత్రాంగం ఒక్కటేంటండి, అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఏకతాటిపై నడిచి వచ్చే అతిరథ మహారథులకు అద్భుతమైన ఏర్పాట్లతో, స్వాగత సత్కారాలతోటి, విందు వినోదాలతోటి ఆహ్వానం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి నగరం మన ఇంటికి ఒక గెస్ట్ వస్తేనే మనం ఎన్నెన్నో ఏర్పాట్లు చేస్తుంటాం. అటువంటిది అంతర్జాతీయంగా మన దేశానికి వస్తున్నటువంటి ఈ యొక్క VIPల కోసం చేస్తున్న ఏర్పాట్లు అన్నీ కాదండి. ఇప్పుడు ఈ నేపథ్యంలో అంటే ఆంధ్ర యూనివర్సిటీ ఒకటే కాదండి, ఇప్పుడు మనం ఉన్నాం RK బీచ్లో ఉన్నాం, ఎదురుగా చూస్తాను కదా నోవాటల్. ఈ నోవాటల్ పరిసర ప్రాంతాల్లో కూడా అంటే నగర వీధులు, ముఖ్యంగా నగర కూడళ్ళు అన్నీ చాలా అద్భుతంగా ముస్తాబయ్యాయి. దానికి తోడు ఈ RK బీచ్ ఏరియా కూడా పంచరంగులు అంటే సప్తవర్ష వర్ణాలు అంటారు కదా, సప్తవర్ణ శోభితంగా ప్రతి కాంపౌండ్ వాళ్ళు అంటే డివైడర్స్లో మొక్కలు కానించి అన్ని రకాలుగా అభివృద్ధి చేశారండి. చాలా బాగుంది. ఒకసారి మీరు విశాఖపట్నం అభివృద్ధించితే మాత్రం ఒక్కసారి వీటి యొక్క అభివృద్ధిని కళ్ళారా చూడడంతో పాటుగా మీరు కూడా దీనిలో భాగస్థులు అవుతారని కోరుకుంటున్నాను. ఓకేనా? హర హర మహాదేవ శంభో శంకర, ఓం నమ శివాయ, నమో నారాయణాయ నమః. ఓకేనా? దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. కానీ ఏం నేస్తావు గుర్తుదాన్ని బ్లాక్ పడిపోతుంది, వెళ్ళాను తప్పని కావాలంటే పడిపోతుంది. పైన కన్నా ఉంటుంది కదా
అది నువ్వు తోలి